భారతదేశంలోని నృత్యాలు, కళలు, పండుగలపై అన్ని పోటీ పరీక్షల కోసం ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలను వినండి, గెలవండి. భారతదేశంలో కోట్లాది మంది భక్తి శ్రద్ధలతో పాల్గొనే పండుగ కుంభమేళ. కుంభమేళ 4 పవిత్ర క్షేత్రాల్లో జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లోని త్రివేణి సంగమం. ఇక్కడ గంగా, యమున, సరస్వతి నదులు ఒకే చోట కలుస్తాయి. అత్యంత పెద్ద కుంభమేళ జరిగేది ఇక్కడే. రెండోది ఉత్తరాఖండ్లోని హర్ కీ పౌరీలో. ఇక్కడ గంగా నది ఒడ్డున కుంభమేళ జరుగుతుంది. మహారాష్ట్రలోని రామ్కుండ్, గోదావరి నదీ తీరంలో జరుగుతుంది. మధ్యప్రదేశ్లోని రామ్ఘాట్, క్షిప్రా నదీ తీరంలో జరుగుతుంది. పోటీ పరీక్షల కోసం గుర్తుంచుకోవాల్సినవి ఏమిటంటే, ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం, గంగా నది, యమునా నది, సరస్వతి నది కలుస్తాయి. హరిద్వార్లో గంగా నది, నాసిక్లో గోదావరి నది, ఉజ్జయినిలో క్షిప్రా నది. కుంభమేళలో 3 రకాలుంటాయి. గురుగ్రహం మార్పుల ఆధారంగా సుమారు 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది. అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది ప్రధానంగా ప్రయాగ్రాజ్లోను మరియు హరిద్వార్లోనూ జరుగుతుంది. మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది కేవలం ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుగుతుంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళ గురుగ్రహ మార్పులకు అనుగుణంగా ఒకసారి త్రివేణి సంగమంలో, మరొకసారి హర్ కీ పౌరీలో, ఇంకొకసారి రామ్కుండ్లో, మరొకసారి రామ్ఘాట్లో జరుగుతుంది. మధుబని పెయింటింగ్కు మరో పేరు మిథిలా పెయింటింగ్. దీని మూలం బీహార్లోని మిథిలా ప్రాంతం. ముఖ్యంగా బీహార్లోని మధుబని, దర్భంగా జిల్లాల్లో ఈ కళాకారులు ఎక్కువగా ఉన్నారు. గోడలు, చేతితో చేసిన కాగితం, వస్త్రాలు, కాన్వాస్పై సహజ రంగులను ఉపయోగించి చిత్రాలను గీస్తారు. రామాయణం, మహాభారతం, రాధాకృష్ణులు, సీతారాములు, సూర్యుడు, చంద్రుడు, చేపలు, నెమళ్ళు, తులసి, జీవవృక్షం వంటి ప్రకృతి మరియు ఆధ్యాత్మిక అంశాలను వీరు చిత్రిస్తారు. ముఖ్యంగా సహజమైన రంగులనే వాడతారు. పసుపు, నీలి, ఆకుపచ్చ, ఎరుపు మొదలైన రంగులను ఉపయోగిస్తారు. ఖాళీ స్థలం లేకుండా మొత్తం చిత్రాన్ని సూక్ష్మ నమూనాలతో నింపడం ప్రత్యేకత. మధుబని పెయింటింగ్కు GI ట్యాగ్, భౌగోళిక సూచిక గుర్తింపు లభించింది. త్రిభంగ అంటే ఏమిటి? త్రిభంగ అనేది ఒక నృత్య భంగిమ. ఇది ప్రత్యేకంగా ఒడిస్సీ నృత్యంలో అత్యంత ముఖ్యమైన భంగిమ. త్రిభంగలో 3 అంటే 3, భంగ అంటే వంపులు. అంటే నృత్యం చేసేవారి శరీరంలో మెడ, నడుము, మోకాల వద్ద వంపులతో ఈ భంగిమ ఉంటుంది. ఈ భంగిమ ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒడిస్సీ నృత్యంలో ప్రసిద్ధి చెందింది. ఈ భంగిమ దేవాలయ శిల్పాలలో, ముఖ్యంగా కోణార్క్ సూర్య దేవాలయం శిల్పాలలో విరివిగా కనిపిస్తుంది. శ్రీకృష్ణుడిని కూడా అనేక చిత్రాలు, శిల్పాల్లో త్రిభంగ భంగిమలో చిత్రిస్తారు. ఓనం పండుగ గురించి తెలుసుకుందాం. కేరళ రాష్ట్రంలో పంటల పండుగగా, సాంస్కృతిక ఉత్సవంగా జరుపుకునేది ఓనం పండుగ. మహాబలి చక్రవర్తి తన ప్రజలను చూడటానికి భూమికి వస్తాడనే విశ్వాసంతో ఈ పండుగను జరుపుకుంటారు. మలయాళ క్యాలెండర్లో చింగన్ నెలలో, సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఈ ఉత్సవం వస్తుంది. 10 రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. చివరి రోజును తిరువోణం అంటారు. ఇది అత్యంత ముఖ్యమైనది. ఓణం పండుగ ప్రత్యేకతలు ఏమిటంటే, పూలతో అందమైన రంగుబల్లలు వేయడాన్ని పోక్కళం అంటారు. ఓణసడ్య అంటే పండుగ సందర్భంగా తయారు చేసిన పిండి వంటలు, సంప్రదాయ వంటకాలను అరటి ఆకుపై వడ్డించి ఇచ్చే విందును ఓణసడ్య అంటారు. ఓణం పండుగ సందర్భంగా పాము పడవల పోటీని నిర్వహిస్తారు. దీనిని వల్లం కళి అంటారు. పులివేషాలతో జానపద నృత్యం చేస్తారు. దీనిని పులికళి అంటారు. ఓణం పండుగ మరొక ప్రత్యేక ఆకర్షణ మహిళలు చేసే సంప్రదాయ నృత్యం. దీనిని కైకొట్టి కళి లేదా తిరువాతిర కళి అంటారు. బిహు అస్సాం రాష్ట్రంలో ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది వ్యవసాయం, పంటలు, ప్రకృతితో ముడిపడి ఉంటుంది. బిహును 3 రకాలుగా జరుపుకుంటారు. ఒకటి రొంగాలి బిహు. దీనిని ఏప్రిల్లో జరుపుకుంటారు.
అస్సామీయ నూతన సంవత్సరం ప్రారంభ సందర్భంగా అత్యంత వైభవోపేతంగా జరుపుకునే పండుగ రొంగాలి బిహు. రెండోది కాటి బిహు. దీనిని అక్టోబర్లో జరుపుకుంటారు. పంటల అభివృద్ధి కోసం ప్రార్థనలు చేస్తారు. దీపాలు వెలిగించే సంప్రదాయం ఉంది. మూడోది మాఘ్ బిహు. దీనిని జనవరిలో జరుపుకుంటారు. పంట కోత పూర్తయిన సందర్భంగా జరుపుకునే పంటల పండుగ ఇది. సామూహిక విందులు నిర్వహిస్తారు. పోటీ పరీక్షల కోసం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు అస్సాం బిహు. వీటిలో 3 రకాలు: రొంగాలి, కాటి, మాఘ్. అస్సామీయ నూతన సంవత్సర ప్రారంభం రొంగాలి, పంటల కోసం ప్రార్థనలు. కాటి, పంట కోత ఉత్సవం. మాఘ్, తమిళనాడులో సూర్య భగవానునికి కృతజ్ఞతగా జరుపుకునే పండుగ పొంగల్. ఇది ప్రధానంగా పంటల పండుగ. ప్రతి సంవత్సరం జనవరి 14 లేదా 15 ప్రాంతంలో తమిళ నెల థై ప్రారంభ సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇది 4 రోజుల పాటు జరుపుకునే పండుగ. మొదటి రోజున భోగి, పాత వస్తువులను తొలగించి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతారు. రెండో రోజున థై పొంగల్, సూర్య భగవానునికి ప్రత్యేక పూజలు చేసి పొంగల్ వంటకం సమర్పిస్తారు. మూడోది మట్టు పొంగల్, రైతులకు తోడ్పడే పశువులను పూజిస్తారు. నాలుగవది పానం పొంగల్, కుటుంబ సభ్యులు బంధువులు కలిసి వేడుకలు జరుపుకుంటారు. పోటీ పరీక్షల కోసం గుర్తుంచుకోవాల్సినవి: పొంగల్ తమిళనాడులో జరుపుకుంటారు. ఇది పంటల పండుగ. సూర్య భగవానునికి కృతజ్ఞతగా జరుపుకుంటారు. 4 రోజుల పాటు జరిగే పండుగ. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు. కేరళలో ఓనం పండుగ సందర్భంగా అందమైన పూలతో తయారు చేసే ముగ్గును అథపు లేదా అథపోకలం అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే వివిధ రంగుల తాజా పూలతో ఇంటి ముందు వృత్తాకార లేదా ఇతర ఆకృతుల్లో అలంకరణ చేస్తారు. ఓనం పండుగ తొలి రోజు ఆథం నుంచి ప్రారంభించి ప్రతిరోజు కొత్త పూలను జోడిస్తూ తిరువోణం నాటికి మరింత పెద్దదిగా అందంగా తయారు చేస్తారు. ఇది మహాబలి చక్రవర్తికి స్వాగతం పలికే సంప్రదాయంలో భాగంగా భావిస్తారు. పోటీ పరీక్షల కోసం గుర్తుంచుకోవాల్సినవి: అథపు లేదా అథపోకలం అంటే కేరళలో ఓనం పండుగ సందర్భంగా తయారు చేసే పూలతో తయారు చేసే రంగవల్లి, ఫ్లోరల్ కార్పెట్. మహారాష్ట్రకు చెందిన ప్రసిద్ధ జానపద నాటక కళారూపం తమాషా. సంగీతం, నృత్యం, హాస్యం, సంభాషణలు కలగలిపిన వినోదాత్మక ప్రదర్శన ఇస్తారు. ప్రధాన నృత్యం లావణి నృత్యం. ఇది తమాషల ముఖ్యమైన ఆకర్షణ. ప్రధానంగా మరాఠీ భాషలో దీనిని ప్రదర్శిస్తారు. శ్రీ 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 ఆదిశంకరాచార్యుల వారు 4 మఠాలను స్థాపించారు. వీటిని ఆమ్నాయ పీఠములు అంటారు. వీటిలో మొదటిది శృంగేరి శారదా పీఠం. ఇది దక్షిణం దిక్కుకి పెట్టారు. వేదం యజుర్వేదం. రెండోది ద్వారకా శారదా పీఠం, దిక్కు పశ్చిమం, వేదం సామవేదం. మూడోది గోవర్ధన మఠం, దిక్కు తూర్పు, వేదం ఋగ్వేదం. నాలుగోది జ్యోతిర్మఠం, దీనినే జోషి మఠం అని కూడా అంటారు, దిక్కు ఉత్తరం. పోటీ పరీక్షల కోసం షార్ట్ ట్రిక్ ఏమిటంటే దక్షిణం శృంగేరి మఠం యజుర్వేదం, పశ్చిమం ద్వారకా మఠం సామవేదం, తూర్పు పురి గోవర్ధన మఠం ఋగ్వేదం, ఉత్తరం జ్యోతిర్మఠం అథర్వణ వేదం. దక్షిణ దిక్కుకు చెందిన శృంగేరి శారదా పీఠం కర్ణాటకలోని శృంగేరిలో ఉంది. పశ్చిమ దిక్కుకు చెందిన ద్వారకా శారదా పీఠం గుజరాత్లోని ద్వారకలో ఉంది. తూర్పు దిక్కుకు చెందిన గోవర్ధన మఠం ఒడిశాలోని పురిలో ఉంది. ఉత్తర దిక్కుకు చెందిన జ్యోతిర్మఠం ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠం లేదా జోషిమఠ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ 18 శక్తిపీఠాల్లో ఒకటి, 12 జ్యోతిర్లింగాలలో ఒకటి ఉన్నాయి. కృష్ణానది ఒడ్డున ఉన్న శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లు కొలువై ఉన్నారు. శ్రీ భ్రమరాంబ అమ్మవారు 18 అంటే 18 మహాశక్తి పీఠాల్లో ఒకరు.
శ్రీ మల్లికార్జున స్వామి వారు ద్వాదశ అంటే 12 జ్యోతిర్లింగాలలో ఒకరు. ఒకే పుణ్యక్షేత్రంలో జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఉన్న అరుదైన పుణ్యక్షేత్రం ఇది. ఇది నల్లమల అడవుల మధ్యలో ఉంది. శ్రీశైలానికి శైవ శాక్తేయ సంప్రదాయాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉంది. భారతదేశంలోని అత్యంత పురాతన బౌద్ధ విహారాలలో ఒకటి టాబో మఠం. ఇది హిమాచల్ ప్రదేశ్లోని స్పీతి లోయలో టాబో గ్రామంలో ఉంది. గుగే రాజు ఏషేఓ ఆధ్వర్యంలో రిన్చెన్ జాంగ్బో సామాన్య శకం 996లో ఈ టాబో మఠాన్ని స్థాపించారు. భారతదేశం మరియు హిమాలయ ప్రాంతంలో నిరంతరం కార్యకలాపాలను కొనసాగిస్తున్న అత్యంత ప్రాచీన బౌద్ధ మఠాలలో ఒకటి టాబో మఠం. దీనికి అజంతా ఆఫ్ ది హిమాలయాస్ అనే పేరు కూడా ఉంది. లోసూంగ్ పండుగ సిక్కింలో జరుపుకునే ప్రసిద్ధ పంటల పండుగ మరియు సిక్కిమీస్ నూతన సంవత్సర వేడుక లోసూంగ్ పండుగ. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో టిబెటన్ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఈ పండుగను జరుపుకుంటారు. పంట కోత పూర్తయిన సందర్భంగా లోసూంగ్ పండుగను జరుపుకుంటారు. దీనికి మరో పేరు నామ్సూంగ్ అనే కూడా ఉంది. ముఖ్యంగా భూటియా మరియు లెప్చా సమాజాల్లో ఈ పేరుతో పిలుస్తారు. లోసూంగ్ పండుగల ప్రత్యేక ఆకర్షణలు ఏమిటంటే బౌద్ధ మఠాల్లో ప్రదర్శించే చామ్, ముసుగు నృత్యాలు, సంప్రదాయ సంగీతం, జానపద నృత్యాలు, విలువిద్య వంటి సంప్రదాయ క్రీడలు. చాప్చర్కూట్ పండుగ. చాప్చర్కూట్ అనేది మిజోరాం రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ వసంత ఋతు మరియు వ్యవసాయ పండుగ. ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరుగుతుంది. జూమ్ వ్యవసాయంలో అడవిని నరికిన తర్వాత ఎండబెట్టే విరామ సమయంలో ఈ పండుగను జరుపుకుంటారు. మిజో ప్రజల అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవాల్లో ఇది ఒకటి. చెరావు అంటే ప్రసిద్ధ వెదురు నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ముస్లింల మతపరమైన సామూహిక సమావేశం ఇజ్తిమా. అరబిక్లో ఇజ్తిమా అంటే సమావేశం లేదా సమూహంగా కూడడం అనే అర్థం. ఇది సాధారణంగా తబ్లిఘీ జమాత్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ముఖ్యాంశాలు ఏంటంటే భారతదేశంలో ప్రసిద్ధ ఇజ్తిమా భోపాల్ తబ్లిఘీ ఇజ్తిమా. రాష్ట్రం మధ్యప్రదేశ్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇస్లామిక్ సమావేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఖురాన్ని పఠిస్తారు, మతపరమైన ప్రసంగాలు చేస్తారు, సామూహిక ప్రార్థనలు, ఆధ్యాత్మిక బోధనలు జరుగుతాయి. పోటీ పరీక్షల కోసం గుర్తుంచుకోవలసినది ఇజ్తిమా అంటే ముస్లింల మతపరమైన సామూహిక సమావేశం. భారతదేశంలో ప్రసిద్ధ స్థలం మధ్యప్రదేశ్లోని భోపాల్. అర్జునుడి తాతగారి పేరు ఏమిటి? పాండవ మధ్యముడు అర్జునుడి తల్లి కుంతీదేవి, తండ్రి పాండురాజు. తాత విచిత్రవీర్యుడు, ముత్తాత శాంతనుడు. అయితే కుంతీదేవి ఇంద్రుడి వరం వల్ల అర్జునుడిని పొందింది. యూదుల ప్రార్థనా మందిరాన్ని సినగాగ్ అంటారు. ప్రార్థనలు, మతపరమైన బోధనలు, పవిత్ర గ్రంథాల అధ్యయనం ఇక్కడ జరుగుతుంది. యూదుల పవిత్ర గ్రంథం తోరా. భారతదేశంలో ప్రసిద్ధ సినగాగ్ పరదేశీ సినగాగ్. దీనిని 1568లో నిర్మించారు. ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ యూదుల ప్రార్థనా మందిరాలలో ఒకటి. మొదటి సంస్కృత విశ్వవిద్యాలయం చైర్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఫస్ట్ సాంస్క్రిట్ యూనివర్సిటీ చైర్ ఫ్రాన్స్ దేశంలో స్థాపించబడింది. పారిస్లోని కాలేజ్ డి ఫ్రాన్స్లో 1814, 1815లో మొదటి సంస్కృత ప్రొఫెసర్ పదవి ఏర్పాటు చేయబడింది. చైర్ ఆఫ్ సాంస్క్రిట్ అంటే సంస్కృత ప్రొఫెసర్ పదవి. మ్యాగ్నెటిక్ కంపాస్ అయస్కాంత దిక్సూచికి సంబంధించిన తొలి ప్రస్తావన ఎక్కడ కనిపించింది? జవామి ఉల్ హికాయత్ అనే పుస్తకంలో కనిపించింది. దీనిని సద్రుద్దీన్ మహమ్మద్ ఔఫీ రాశారు.
చిత్రగుప్త స్వామి ఏకైక ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. ఇక్కడ ప్రధాన దేవుడు చిత్రగుప్త స్వామి. యమధర్మరాజుకు సహాయకుడైన చిత్రగుప్తుడు మానవుల పాపపుణ్యాల లెక్కలు నమోదు చేస్తాడని హిందూ పురాణాలు చెప్తున్నాయి. త్యాగరాజస్వామి ఎవరు? త్యాగరాజస్వామి భారతదేశంలోని గొప్ప కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు, సంగీత విద్వాంసుడు, శ్రీరామ భక్తుడు. ఆయన తమిళనాడులోని తిరువారూరులో 1767లో జన్మించారు. తమిళనాడులోని తిరువయ్యారులో 1847లో మరణించారు. ఆయన ఆరాధ్య దైవం శ్రీరాముడు. భాష ప్రధానంగా తెలుగు. ఆయన చేసిన రచనలు సుమారు 600కు పైగా కీర్తనలు నేటికి అందుబాటులో ఉన్నాయి. కర్ణాటక సంగీతంలోని సంగీత త్రిమూర్తులు, ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్లో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. ఈ త్రిమూర్తులు ఎవరంటే త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి. త్యాగరాజస్వామి ప్రసిద్ధ కృతులు జగదానందకారక, దుడుకుగల, సాధించనే, కనకన రుచిర, ఎందరో మహానుభావులు. ఇది పంచరత్న కృతుల్లో ఒకటి. త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రతి సంవత్సరం తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఉన్న తిరువయ్యారులో జరుగుతాయి. ఇక్కడే శ్రీ త్యాగరాజస్వామి వారి జీవ సమాధి ఉంది. అందుకే ఈ ఉత్సవాలను ఇక్కడే ప్రధానంగా నిర్వహిస్తారు. కర్ణాటక సంగీత విద్వాంసులు పెద్ద సంఖ్యలో పాల్గొని పంచరత్న కృతులను ఆలపిస్తారు. సూఫీ కలాం అనేది సూఫీ సంప్రదాయానికి చెందిన భక్తి గీతాలు లేదా ఆధ్యాత్మిక కవిత్వం. వీటి ద్వారా దేవుని పట్ల ప్రేమ, భక్తి, ఆధ్యాత్మికతలను వ్యక్తపరుస్తారు. మత సంప్రదాయం సూఫీ ఇస్లాం. భాషలు ఉర్దూ, పంజాబీ, పర్షియన్, హిందీ తదితర భాషల్లో దీనిని ఆలపిస్తారు. ప్రధాన అంశాలు దేవుని పట్ల ప్రేమ, శాంతి, మానవత్వం, ఆధ్యాత్మికత కనిపిస్తాయి. ప్రధానంగా దర్గాలు, ఆధ్యాత్మిక సభలు, సంగీత కార్యక్రమాల్లో దీనిని ఆలపిస్తారు. సూఫీ కలాంను ఆలపించే అత్యంత ప్రసిద్ధ సంగీత శైలి ఖవ్వాలి. జ్ఞానం ద్వారా మోక్షం లభిస్తుందని చెప్పింది వేదాంత దర్శనమా, మీమాంస దర్శనమా? వేదాంత దర్శనం ప్రకారం జ్ఞానం ద్వారా మోక్షం లభిస్తుంది. కానీ మీమాంస దర్శనం అంటే పూర్వమీమాంస దర్శనం ప్రకారం వేదాల్లో చెప్పిన యజ్ఞాలు, కర్మలు చేయడం చాలా ముఖ్యం. కర్మ మార్గానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది మీమాంస దర్శనం. జాగర్ అంటే ఏమిటి? జాగర్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక సంప్రదాయ ఆరాధనా విధానం. జానపద ఆరాధనా సంప్రదాయం ఇది. దేవతలు, గ్రామ దేవతలు, పూర్వీకుల ఆత్మలను ఆహ్వానిస్తూ భక్తి గీతాలను పాడతారు. డోలు, డమరు వంటి సంప్రదాయ వాద్యాలతో ఈ ఆరాధన జరుగుతుంది. పురీ రథయాత్ర. పురీ రథయాత్ర భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ ఉత్సవాలలో ఒకటి. ప్రతి సంవత్సరం ఆషాఢమాసం ప్రారంభంలో ఒడిశాలోని పురీలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడి ప్రధాన దేవతలు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి. వీరు అన్నదమ్ములు, చెల్లెమ్మ. వీరికి వేర్వేరు రథాలు ఉంటాయి. వీరిని ఊరేగించే రథాల పేర్లు: జగన్నాథుని రథం పేరు నందిఘోష, బలభద్రుని రథం పేరు తాళధ్వజ, సుభద్రాదేవి రథం పేరు దర్పదలనం లేదా దేవదలనం. ఉర్దూ కవిత్వానికి ఆద్యుడు అమీర్ ఖుస్రూ. ఉర్దూ భాషను కవిత్వ మాధ్యమంగా మొదట ఉపయోగించిన కవి ఆయనే. అమీర్ ఖుస్రూను ఉర్దూ కవిత్వానికి ఆద్యుడిగా పరిగణిస్తారు. ఆయన పర్షియన్తో పాటు హిందవీ భాషలో కూడా కవిత్వం రచించారు. ఆయన 13-14 శతాబ్దం కాలం నాటివాడు. హిందవీ భాష కొంతకాలం తర్వాత ఉర్దూ భాషగా మారింది. ధ్రుపద్ సంగీత ప్రముఖులు ఎవరు? ఉమాకాంత్ గుండేచా మరియు రామాకాంత్ గుండేచా సోదరులు గుండేచా బ్రదర్స్గా పేరు పొందారు. వీరు భారతీయ శాస్త్రీయ సంగీతంలోని ధ్రుపద్ గాన శైలికి చెందిన ప్రముఖ గాయకులు. వీరు ధ్రుపద్ సంగీతాన్ని భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా చేశారు.
రాగకల్పద్రుమ గ్రంథ రచయిత ఎవరు? కృష్ణానంద వ్యాస. భారతీయ శాస్త్రీయ సంగీతంపై వచ్చిన ప్రసిద్ధ గ్రంథాలలో రాగకల్పద్రుమ ఒకటి. సంగీతంలోని రాగాలకు ఉదయం రాగం, సాయంత్రం రాగం, రాత్రి రాగం అనే పేర్లు ఉంటాయని తెలుసా మీకు? ఉదయం పాడే రాగాన్ని భైరవ రాగం అంటారు. ఇది హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ప్రాతకాల రాగంగా ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా సాయంత్రం రాగంగా యమన్ ప్రసిద్ధి చెందింది. రాత్రి రాగంగా దర్బారీ కానడా రాగం ప్రసిద్ధి చెందింది. పండిట్ భీమ్సేన్ జోషి భారతదేశానికి చెందిన ప్రముఖ హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు. ఆయన గాన శైలి ఖయాల్, ఘరానా, కిరానా ఘరానా. 1922 ఫిబ్రవరి 4న జన్మించారు. 2011 జనవరి 24న మరణించారు. ఆయనకు 2009లో భారతరత్న, 1999లో పద్మవిభూషణ్, 1985లో పద్మభూషణ్, 1972లో పద్మశ్రీ పురస్కారాలను అందజేసి భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ఆయన ఆలపించిన మిలే సుర్ మేరా తుమ్హారా దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి పొందింది. ఖయాల్ గానంలో అగ్రగణ్యుల్లో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. ఒడిస్సీ నృత్యం భారతదేశంలోని 8 శాస్త్రీయ నృత్య రూపాల్లో ఒకటి. ఇది ఒడిస్సాలో ప్రముఖంగా ఉంటుంది. మూలం జగన్నాథ ఆలయ సంప్రదాయం మరియు ఒడిశా దేవాలయ సంస్కృతి. ప్రత్యేక భంగిమ త్రిభంగ. నృత్యకారుల మెడ, నడుము, మోకాళ్ల వద్ద వంపులతో ఉండే భంగిమ ఇది. ప్రధాన అంశాలు శ్రీకృష్ణుడు, రాధ, జగన్నాథ స్వామి మరియు ఇతర పురాణ కథలు. ఒడిస్సీ నృత్యంలో ప్రసిద్ధ గురువులు కేళూచరణ్ మహాపాత్ర, సంయుక్త పాణిగ్రాహి. ప్రత్యేకత: ఒడిస్సీ నృత్యంలోని కదలికలు ఒడిశాలోని దేవాలయ శిల్పాలను ప్రతిబింబిస్తాయి. లాస్య అంటే సౌమ్యమైన, లాస్య శైలికి ప్రసిద్ధి చెందింది ఒడిస్సీ నృత్యం. మోహినియాట్టం భారతదేశంలోని 8 శాస్త్రీయ నృత్య రూపాల్లో ఒకటి. మోహినియాట్టం కేరళకు చెందిన కళారూపం. ఇది మోహిని యొక్క నృత్యం. ఈ పేరుకు మూలం మోహిని అవతారం నుంచి వచ్చింది. శైలి లాస్య ప్రధానమైనది, అంటే సౌమ్యమైనది, సున్నితమైనది ఈ నృత్యం. ప్రధాన అంశాలు భక్తి, పురాణ కథలు, ముఖ్యంగా విష్ణువు, శ్రీకృష్ణునికి సంబంధించిన కథలు వీరు ప్రదర్శిస్తారు. నెమ్మదైన, సున్నితమైన కదలికలు మరియు భావ వ్యక్తీకరణకు ప్రసిద్ధి మోహినియాట్టం. మోహినియాట్టం ప్రసిద్ధ నర్తకులు కళామండలం కళ్యాణి కుట్టి అమ్మ. మోహినియాట్టం పునరుద్ధరణకు ఈమె విశేష కృషి చేశారు. బంగారు అంచుతో కూడిన తెలుపు రంగు చీరలను ధరించి నృత్యం చేస్తారు. ప్రధానంగా ఒకే నర్తకి సోలో పెర్ఫార్మెన్స్ చేసే శాస్త్రీయ నృత్య రూపం మోహినియాట్టం. పోటీ పరీక్షల కోసం గుర్తుంచుకోవలసిన విషయాలు: కేరళకు చెందిన మోహినియాట్టం సోలో డ్యాన్స్, ఒడిశాకు చెందిన ఒడిస్సీ త్రిభంగి, కేరళకు చెందిన కథకళి సాధారణంగా సమూహ ప్రదర్శన, ఆంధ్రప్రదేశ్కు చెందిన కూచిపూడి సోలో పెర్ఫార్మెన్స్ ఉంటుంది, గ్రూప్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంటాయి. భారతీయ శాస్త్రీయ నృత్యాలు రాష్ట్రాలు: భరతనాట్యం తమిళనాడు, కథక్ ఉత్తర భారతదేశం, కథకళి కేరళ, మోహినియాట్టం కేరళ, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, ఒడిస్సీ ఒడిశా, మణిపురి మణిపూర్, సత్రియ అస్సాం. ఇంద్రాణి రెహమాన్ భారతదేశానికి చెందిన ప్రముఖ శాస్త్రీయ నర్తకి. ప్రధాన నృత్యాలు భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ. ఆమె ఒడిస్సీ నృత్యాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందేలా చేసిన ప్రముఖ నర్తకులలో ఒకరు. 1952లో తొలి మిస్ ఇండియాగా కూడా గుర్తింపు పొందారు. క్వీన్ ఆఫ్ ఠుమ్రీ, ఠుమ్రీ రాణిగా ప్రసిద్ధి చెందినవారు
గిరిజాదేవి. ఆమె పురబ్ అంగ్ ఠుమ్రీని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా చేశారు. ఆమె బనారస్ ఘరానాకు చెందినవారు. గంగూబాయి హంగల్ భారతదేశానికి చెందిన ప్రముఖ హిందుస్థానీ శాస్త్రీయ గాయని. గాన శైలి ఖయాల్. ఘరానా కిరాణా ఘరానా. ఆమె కర్ణాటకలో 1913 మార్చి 5న జన్మించారు. 2009 జూలై 21న మరణించారు. ఆమె గురువు సవాయి గంధర్వ. ఆమెకు లభించిన పురస్కారాలు: 1971లో పద్మభూషణ్, 2002లో పద్మవిభూషణ్, 1996లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ జానపద నృత్యం తేరా తాళి. నర్తకులు శరీరంలోని వివిధ భాగాలకు 13 మంజీరాలను కట్టుకొని సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తారు. మంజీరాలు అంటే చిన్న తాళాలు. ఇది ప్రధానంగా బాబా రామ్దేవ్జీ భక్తితో అనుబంధం కలిగిన నృత్యం. తమిళనాడుకు చెందిన ప్రసిద్ధ మతపరమైన జానపద నృత్యం కరగం. ముఖ్యాంశాలు: ఇది మతపరమైన జానపద నృత్యం. ఆరాధ్య దేవత మారియమ్మన్. ప్రత్యేకత: తలపై అలంకరించిన కరగం అంటే కుండను సమతుల్యం చేస్తూ నృత్యం చేస్తారు. దీనిలో రకాలు: శక్తి కరగం, అట్ట కరగం. శక్తి కరగంలో మతపరమైన ఆరాధన కోసం నృత్యం చేస్తారు. ఆట కరగంలో వినోదాత్మక ప్రదర్శన కోసం నాట్యం చేస్తారు. ప్రముఖ హిందుస్థానీ శాస్త్రీయ వయోలిన్ విద్వాంసుడు విష్ణు గోవింద్ జోగ్. ఆయన హిందుస్థానీ శాస్త్రీయ సంగీత సంప్రదాయంలో విశేష సేవలు అందించారు. భారతదేశంలోని అత్యుత్తమ వయోలిన్ విద్వాంసుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా పద్మభూషణ్ సహా అనేక పురస్కారాలు లభించాయి. మధుబని పెయింటింగ్ లేదా మిథిలా పెయింటింగ్ అనేది బీహార్కు చెందిన ప్రసిద్ధ జానపద చిత్రకళ. ముఖ్యాంశాలు: రామాయణం, కృష్ణుడు, హిందూ దేవతలు, ప్రకృతి, వివాహ వేడుకలకు సంబంధించిన చిత్రాలను గీస్తారు. శైలి: ప్రకాశవంతమైన రంగులు, జ్యామితీయ ఆకృతులు, సన్నని గీతలు. ప్రత్యేకత: సంప్రదాయం: మిథిలా ప్రాంతంలోని మహిళలు ఈ కళను తరతరాలుగా అభివృద్ధి చేశారు. GI ట్యాగ్ కూడా వచ్చింది. మధుబని పెయింటింగ్కు భౌగోళిక సూచిక గుర్తింపు కూడా వచ్చింది. భారతదేశంలోని ప్రసిద్ధ చేనేత వస్త్ర చిత్రకళ కలంకారీ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్తో అనుబంధం ఉంది. ముఖ్యాంశాలు: కలం అంటే కలం పెన్, కారి అంటే పని, అంటే కలంతో చేసే కళ కలంకారీ. ప్రధాన కేంద్రాలు శ్రీకాళహస్తి, మచిలీపట్నం. శ్రీకాళహస్తిలో కలంతో చేతితో చిత్రాలు వేస్తారు. మచిలీపట్నంలో బ్లాక్ ప్రింటింగ్ పద్ధతిని అనుసరిస్తారు. చిత్రాలు: రామాయణం, మహాభారతం, పురాణ కథలు, దేవతలు, ప్రకృతికి సంబంధించిన చిత్రాలను గీస్తారు. సహజ రంగులను ఉపయోగించి చేతితో చిత్రాలను గీయడం దీని ప్రత్యేకత. గుజరాత్కు చెందిన ప్రసిద్ధ జానపద నృత్యం గర్బా. ముఖ్యంగా నవరాత్రి, శరన్నవరాత్రుల సమయంలో గర్బా నృత్యాన్ని ప్రదర్శిస్తారు. అమ్మవారు దుర్గాదేవిని ఆరాధిస్తూ ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. నర్తకులు వృత్తాకారంలో తిరుగుతూ చప్పట్లు కొడుతూ లయబద్ధంగా నృత్యం చేస్తారు. గర్భా దీపం అంటే మధ్యలో దీపం లేదా మట్టి కుండను ఉంచి దాని చుట్టూ నృత్యం చేయడం సంప్రదాయం. భారతదేశంలో ప్రదర్శన కళల అత్యున్నత స్థాయి సంస్థ సంగీత నాటక అకాడమీ. దీనిని 1953లో స్థాపించారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. సంగీతం, నృత్యం, నాటకం రంగాలను ఇది అభివృద్ధి చేస్తుంది.
పెర్ఫార్మింగ్ ఆర్ట్స్కు దేశంలో అత్యున్నత స్థాయి సంస్థ సంగీత నాటక అకాడమీ. భారతదేశంలో అత్యంత ప్రాచీన సంగీత వాద్య పరికరం వీణ. ఇది తంతివాద్యం. ప్రాచీన భారతీయ గ్రంథాలు, శిల్పాలలో వీణకు సంబంధించిన ప్రస్తావనలు అనేక ఉన్నాయి. మేఘాలయలో ప్రసిద్ధ జానపద నృత్యాలు 4 ఉన్నాయి. మొదటిది వాంగాల. ఇది గారో తెగకు చెందిన ముఖ్యమైన పంటల పండుగ సందర్భంగా చేసే నృత్యం. రెండోది నోంగ్ క్రెమ్, ఖాసీ తెగకు చెందిన సంప్రదాయ నృత్యం. మూడోది షాద్ సుక్ మిన్సీన్, ఖాసీ ప్రజల ప్రసిద్ధ వసంతకాల నృత్యం. నాలుగోది షాద్ సుక్రా, జైంతియా ప్రజల సంప్రదాయ పండుగ నృత్యం. భారతదేశంలో సుర్కి మోర్టార్ను విస్తృతంగా ప్రవేశపెట్టిన వారు బ్రిటిష్ వారు. సుర్కి అంటే ఇటుకలను కాల్చి తయారు చేసే పొడి. ఈ సుర్కీని సున్నంతో కలిపి నిర్మాణాల్లో మోర్టార్గా ఉపయోగించేవారు. కల్చరల్ ల్యాగ్ అంటే సాంస్కృతిక వెనుకబాటుతనం అనే భావనను విలియం ఎఫ్ ఆక్బర్న్ ప్రతిపాదించాడు. కల్చరల్ ల్యాగ్కు కారణం ఏమిటి? సమాజంలోని భౌతిక సంస్కృతి అంటే మెటీరియల్ కల్చర్ వేగంగా మారుతూ ఉంటే, అభౌతిక సంస్కృతి అంటే నాన్ మెటీరియల్ కల్చర్ అంటే విలువలు, ఆచారాలు, చట్టాలు, నమ్మకాలు అంత వేగంగా మారకపోవడం వల్ల కల్చరల్ ల్యాగ్ ఏర్పడుతుంది. ఉదాహరణకు, సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతుంది, కానీ దానికి సంబంధించిన చట్టాలు, సామాజిక నియమాలు ఆలస్యంగా మారుతాయి. దీనినే కల్చరల్ ల్యాగ్ అంటారు. ఆంగ్లంలో చెప్పాలంటే మెటీరియల్ కల్చర్ చేంజెస్ ఫాస్టర్ దాన్ నాన్ మెటీరియల్ కల్చర్. కేవలం పురుషులు మాత్రమే ప్రదర్శించే సంప్రదాయ జానపద శాస్త్రీయ నృత్యం ఛౌ. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో ఛౌ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఛౌ నృత్యంలో ప్రధాన రకాలు పురులియా ఛౌ, సరైకెల్లా ఛౌ, మయూర్భంజ్ ఛౌ. నర్తకులు యుద్ధ కళా కదలికలు, పురాణ కథలను ప్రదర్శిస్తారు. కొన్ని రకాలలో ముసుగులు ధరించి కూడా నృత్యం చేస్తారు. గొప్ప ప్రజాదరణ పొందిన టీవీ సీరియల్ రామాయణం నిర్మాత, దర్శకుడు రామానంద సాగర్. దీని ప్రసారం 1987లో ప్రారంభమైంది. రాముడి పాత్రను అరుణ్ గోవిల్, సీత పాత్రను దీపికా చిక్లియా, రావణుడి పాత్రను అరవింద్ త్రివేది పోషించారు. 1996 నాటి ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మా చిత్రానికి దర్శకుడు శ్యామ్ బెనెగల్. ఇందులో గాంధీ పాత్రను పోషించిన వారు రజిత్ కపూర్. కథాంశం దక్షిణాఫ్రికాలో గాంధీజీ గడిపిన 21 సంవత్సరాల జీవితం. 1982 నాటి గాంధీ సినిమాలో మహాత్మా గాంధీ పాత్రను పోషించిన నటుడు బెన్ కింగ్స్లే. బెన్ కింగ్స్లేకు అత్యుత్తమ నటుడిగా అకాడమీ అవార్డు లభించింది. ఈ చిత్రానికి దర్శకుడు రిచర్డ్ అటెన్బరో. ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ను అపనీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించారు. దీనిని 1907లో కలకత్తాలో స్థాపించారు. భారతీయ సంప్రదాయ కళలను, ముఖ్యంగా భారతీయ చిత్రకళను ప్రోత్సహించడం కోసం దీనిని స్థాపించారు. మోనాలిసా చిత్రాన్ని లియోనార్డో డా విన్సీ గీశారు. కాలం 1503-1519. దేశం ఇటలీ. ఠాగూర్ ఆఫ్ పంజాబీ లాంగ్వేజ్ అని ప్రసిద్ధి చెందిన వ్యక్తి భాయ్ వీర్ సింగ్, కవి, రచయిత, పండితుడు. ఆయన కాలం 1872-1957. లడఖ్లో జరుపుకునే 2 ముఖ్యమైన బౌద్ధ పండుగలు దోస్మోచే, స్టోక్ గురు సేచు. దోస్మోచే గురించి తెలుసుకుందాం. లేహ్ మరియు లికిర్లలో జరుపుకుంటారు. టిబెటన్ బౌద్ధ సంప్రదాయంలో జరుపుతారు. దీనిలో ప్రధాన ఆకర్షణ ఛామ్, ముఖముసుగు నృత్యాలు. ఉద్దేశ్యం చెడు శక్తులను దూరం చేసి ప్రజలకు శాంతి, శ్రేయస్సు కలగాలని ప్రార్థించడం. ఇది సాధారణంగా టిబెటన్ క్యాలెండర్లో 12వ నెలలో జరుగుతుంది.
కాబట్టి గ్రెగోరియన్ క్యాలెండర్ తేదీ ప్రతి సంవత్సరం మారుతుంది. రెండో పండుగ స్టోక్ గురుత్సేచు. దీనిని స్టోక్ ప్యాలెస్ లేదా స్టోక్ ప్రాంతం లడఖ్లో జరుపుకుంటారు. ప్రధాన ఆకర్షణ బౌద్ధ సన్యాసుల ఛామ్ నృత్యాలు. ప్రత్యేకత గురు పద్మసంభవని బోధనలు, ఆశీర్వాదాలతో సంబంధం ఉన్న పండుగ. సాధారణంగా టిబెటన్ క్యాలెండర్ 1వ నెలలో ఈ పండుగను జరుపుకుంటారు.